క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జానీ మాస్టర్ విషయంలో కుట్ర జరుగుతుంది అంటూ ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు. అసలు నిజంగానే కుట్ర జరుగుతుందా? ఎవరు టార్గెట్ చేశారు? ఎవరు కుట్ర చేస్తున్నారు? ఇటువంటి కేసులను ఎంకరేజ్ చేస్తే రేపొద్దున స్టార్ డైరెక్టర్స్ మీద, స్టార్ హీరోస్ మీద కూడా ఇటువంటి ఎలిగేషన్స్ ఎవరు పడితే వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఆధారాలు లేకుండా వచ్చి వాళ్ళు ఎలిగేషన్స్ పెడతారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు చెప్పారు జానీ మాస్టర్ విషయంలో కుట్ర జరుగుతుందని. కానీ అక్కడ సెక్సువల్ హారాస్మెంట్ ప్యానల్ వాళ్ళు, దానికి సంబంధించిన ప్యానల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అమ్మాయి వైపే ఎక్కువగా డ్యామేజ్ జరిగింది, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన తర్వాత కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఒక స్టార్ కొరియోగ్రాఫర్ మీద పోలీసు వారు కేసు ఫైల్ చేశారంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా కేసు ఫైల్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే రాంగ్ ఉందండి. ఇంకా ఛాంబర్ నుంచి ఏదో వాళ్ళు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేయటం కానీ, వాళ్ళు ఎన్ని ఊరినే వాళ్ళు చెప్పింది వింటున్నారు. ఓకే, అసలు ఆధారాలు ఏంటి? ఆధారాలు ఏమన్నా చూసారా? అంటే నేననేది, ఆ అమ్మాయికి అన్యాయం జరిగి ఉంటే ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తాం గ్యారెంటీగా సినిమా ఇండస్ట్రీ నుంచి. నాట్ ఓన్లీ ఈ అమ్మాయి, ఎవరికైనా ఇలాంటి కానీ సంఘటనలు జరిగితే డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఉపేక్షించదు. మేము కూడా క్లియర్గా ఒకటే చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడో జరిగింది, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాను, దీని మీద ఫోక్సో సెక్షన్ పెట్టండు, లేకపోతే ఈ పెట్టండు అని ఇలా చెప్పడం, మా ఇండస్ట్రీని గురించి మాట్లాడుతున్నాను. నేను బేసిక్గా మాట్లాడుతుండే సినిమా ఇండస్ట్రీకి రేపు ఉదయాన రాబోతుండేటటువంటి ప్రాబ్లంలు. ఈరోజు దాకా నేను బాగున్నా, రేపు నీకు నాకు ట్రాన్సాక్షన్ జరిగింది. ఫస్ట్ నేను వెళ్ళేసి నన్ను ఏదో రాత్రి రమ్మన్నాడండి, అందుకని ఇంతకుముందు నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళాను అని చెప్పి కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కంప్లైంట్ తీసుకుంటుంది, ఫస్ట్ అతను అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సెక్సువల్ హెరాస్మెంట్ ఇది అనే దానికి వాళ్ళకుండే పరిధి, వాళ్ళకుండే న్యాయం, వాళ్ళకుండే ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఇచ్చింది ఏది, విశాఖ ఇది అని ఎన్ని ఇచ్చింది. మేము ఇంత ముందంతా చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అన్ని ఎవిడెన్స్లు చెక్ చేయాలి. ఉన్నే చెప్పిన మాటలు వినేయటమే కాదు, ఎవిడెన్స్లు. 4 సంవత్సరాల క్రితం ఎవిడెన్స్ ఏముందండి? ఫోక్సో సెక్షన్ ఎలా వచ్చింది అంటే 16 ఏళ్ల వయసు అప్పుడు అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని ఇది చేస్తున్నారు అప్పటి నుంచి అంటున్నారు. 16వ సంవత్సరం నుంచి ఈరోజు 22వ సంవత్సరంలోకి వచ్చింది. 6 సంవత్సరాలు ఏం చేస్తుంది? 5 సంవత్సరాలు అంటే ఇవన్నీ ఇండస్ట్రీకి మంచిది కాదు అంటున్నాను నేను ఫస్ట్. ఓకే, రేపు ఉదయం ఆ అమ్మాయికి కూడా మంచిది కాదు. డెఫినెట్గా అమ్మాయికి ఆ రోజు ప్రాబ్లం జరిగి ఉంటే బయటికి వెళ్ళి వచ్చి ఉండాలి. రెండోది అంటే నేను ఎందుకంటే ఇవన్నీ ఎంక్వైరీ చేసి మాట్లాడుతున్నాను. రెండోది ఏంటంటే, ఆ అమ్మాయిని ఇది చేశారన్నారు. లాస్ట్ 1 year 1.5 year నుంచి ఆ అమ్మాయి సపరేట్గానే ఇండివిజువల్గా ఆ అమ్మాయి మాస్టర్ అయిపోయింది. లేకపోతే స్వేచ్ఛ ఉంది కదా. అంతకుముందంటే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను కాబట్టి నాకు భయం ఉంది, నన్ను సంవత్సరం నుంచి నువ్వు ఇండివిజువల్గా డ్యాన్స్ మాస్టర్గా చేస్తున్నావు, వేరే డ్యాన్స్ మాస్టర్లతో చేస్తున్నావు, వేరే సినిమాలు చేస్తున్నావు. ఇదే జానీ మాస్టరు కార్డు ఇప్పించింది ఆయన. ఆయన సినిమా, ఆయన హీరో సినిమాకి ఆవిడని మాస్టర్గా పెట్టుకున్నారు. వీడియోలు ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే, అప్పుడు చేసి ఉండొచ్చు కదా, సంవత్సరం క్రితమే కంప్లైంట్ చేయొచ్చు కదా. అంటే అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తున్నానంటే, ఒక నేషనల్ అవార్డు విన్నరు, మన తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వంగా ఫీల్ అయ్యాము. ఈరోజు అతను అంటే ఒక టాలెంట్ స్మాష్ అయిపోబోతుంది అనే ఫీలింగ్తో మాట్లాడుతున్నాను నేను. తప్పు చేస్తే టాలెంట్ ఉన్నోడినైనా శిక్షించాల్సిందే, లేనోడినైనా శిక్షించాల్సిందే. కానీ డెఫినెట్గా కుట్ర అనేది బయటకు వస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకని అంటే, కుట్ర కాకపోతే ఆ అమ్మాయికి ఏదో మెసేజ్లు వచ్చినాయట, ఎవరో బ్లాక్మెయిల్ చేసినట్టు, లేకపోతే ఎవరో ఆ అమ్మాయిని ఇది చేసినట్టు మెసేజ్లు వచ్చినాయని ఈ కేసుకు సంబంధించి ఈ మ్యాటర్ దీని గురించి నువ్వు మాస్టర్గా ఇది ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అసలు వచ్చిన నంబర్లు ఉన్నాయి కదా, అమ్మాయికి ఏ నంబర్ నుంచి మెసేజ్లు వచ్చున్నాయో డిపార్ట్మెంట్ దగ్గర పోయి. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే భయపడ్డాను అంత, వాళ్ళని చూసి ఎందుకు భయం వచ్చింది? ఓకే, అవి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఇప్పుడు దాకా కంప్లైంట్ పోయి పోలీసులు పోయి నాకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి, నన్ను ఇలా థ్రెట్ చేస్తున్నారు అంటే ఆ అమ్మాయిని నేను తప్పు పట్టడం లేదు. ఇలాంటివన్నీ చేయకుండా ఈరోజు ఈ ఎలిగేషన్ ఏంటి? ఓకే, అంటే తనకి ఎలిగేషన్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రేపు కోర్టు చెప్పాలి ఏమని,
ఇది నిజానిజాలు కోర్టు పోలీసులు డెఫినెట్గా అన్నీ బయటికి తీస్తారు. ఓకే. ఎక్కడికి పోవు. ఓకే. బయటకు వచ్చిన తర్వాత కదా. అంటే ఫస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం తను ఇంతకుముందు మాస్టర్తో రిలేషన్లో ఉంది. రిలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన నేను రిలేషన్లో ఉందని నేను చెప్పలేదు. బయట వినిపిస్తుంది ఇప్పుడు అందరూ చెప్తుంది. తను రిలేషన్లో ఉంది. వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో రిలేషన్లో ఉన్నారు. రిలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన వర్క్ తను చేసుకోవాలనుకుంటుంది. తను బయటకు రావడం మాస్టర్కి ఇష్టం లేదు. తను ఇండివిజువల్గా వర్క్ చేసుకోవడం మాస్టర్కి ఇష్టం లేదు. తను మత మార్పిడి చేసుకుని తనను పెళ్లి చేసుకుని తనతోనే ఉండాలి, బయట ఎక్కడ వర్క్ చేయకూడదు అని చెప్పేసి మాస్టర్ తన కార్డ్ అనేది ఆపేయడం అండ్ ఇంకా తనకి వచ్చిన ఆఫర్స్ అనేవి కూడా తనకి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఆయన రాకుండా చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నాడు. దీనికి సంబంధించి తను ప్యానల్ని సంప్రదిస్తే ప్యానల్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు ఫైల్ చేయించారు ప్యానల్ వాళ్ళే అనేది నిజమే అంటారు? ఇట్ ఈస్ రాంగ్. ప్యానల్ వాళ్ళు కేసు ఫైల్ చేయమని లేదా, అమ్మాయి పోయి కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇచ్చింది, 0 ఎఫ్ఐఆర్ అయింది. ఆ అమ్మాయి ఉండే ఏరియాకి అక్కడికి కాబట్టి నర్సింగ్కి వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేశారు. ఎవరిని ఇవ్వద్దని చెప్పాడు. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది పలాని కళ్యాణ్ గారి సినిమాలో నాకు ఆఫర్ వస్తే జానీ మాస్టర్ జడగొట్టండి. కళ్యాణ్ పిలిచి అడిగారా మీరు? ఏమంటే మీరు ఆఫర్ ఇద్దామని అమ్మాయికి అనుకున్నారా? జానీ మాస్టర్ ఏమన్నా ఇవ్వద్దని చెప్పాడా? ఫస్ట్ కార్డు ఇప్పించిందే ఆయనట. నాకు తెలిసింది యూనియన్ వాళ్ళు వాళ్ళ రూలు ప్రకారం వాళ్ళు కార్డు ఇప్పుడు ఇవ్వకూడదు. అయినా వాళ్ళకి అందరినీ కన్విన్స్ చేసి ఈయన కార్డు ఇప్పించాడు అంట. ఇప్పుడు వాళ్ళ మినిట్స్లో ఉంటుంది. ప్రెసిడెంట్ అండి ఈయన, అసోసియేషన్ ప్రెసిడెంట్. సెక్రటరీ చేతిలో ఉంటుందండి కార్డు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది. ఎవరి చేతిలో ఉంటుంది? కమిటీ నిర్ణయం తీసుకోవాలి, జనరల్ బాడీ నిర్ణయం తీసుకోవాలి. జనరల్ బాడీ ఇద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇతను ఆపి ఉంటే ప్రెసిడెంట్కి అతనికి రైట్ ఉండదు. సెక్రటరీ హ్యావ్ ద రైట్, ఈ విల్ గివ్ ద కార్డ్. అసలు ఆవిడ ఎప్పుడు డబ్బు కట్టింది, ఏం చేసింది? ఒక మెంబర్కి రెగ్యులర్గా ఆ అసోసియేషన్లో ఒక మెంబర్కి మాస్టర్ కార్డు ఇవ్వాలంటే ఏ పద్ధతిలో ఇస్తారు? ఆ పద్ధతిలో ఇవ్వకుండా జరిగిందా? ఇవన్నీ ఎవరు ఎంక్వైరీ చేశారండి? చేశారా? మా వాళ్ళు ఎవరు చేయలేదా? అలాగే నాకు వచ్చే ఛాన్సులు ఎవరి దగ్గర ఛాన్సులు పోగొట్టాడు? ఎవరి దగ్గర ఛాన్సులు పోగొట్టాడు అయితే అతను హీరోగా ఉండే సినిమాకి ఆ అమ్మాయిని మాస్టర్గా ఎందుకు చేస్తాడు? నా లైఫే మాస్టర్ అని ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు ప్రెస్ ముందు ఇట్ ఈజ్ వెరీ ఈజీ కదా. నేను ప్రెస్ ముందుకు వచ్చా, ఆయన పక్కనే ఉన్నాడు అనుకోండి, నిజంగా హరాస్ చేస్తున్నాడు బయటికి రానికుండా ప్రెస్ ముందు చెప్పేస్తే బయటికి వెళ్ళిపోద్ది కదా. ఈరోజు ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చాడని చెప్పిన అమ్మాయి అవతల లైఫ్ని ఎంత పెద్ద ఎన్ని సంవత్సరాల నుంచి అతని కెరీర్ డెవలప్ చేసుకొని ఉండుంటాడు. ఆ అమ్మాయికి హెల్ప్ అవుతుంది ఇది. అతను రేపు వచ్చిన తర్వాత అతను ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చాడు అనుకోండి, అందరూ మళ్ళీ నిరాజనం పడతారు. సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు ఇలాంటి ప్రాబ్లంలన్నీ ఇబ్బందులను ఎదుర్కొని చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ నిజాయితీ నిరూపించుకున్న తర్వాత వాళ్ళ వెలిగిన వాళ్ళు. ఓకే. ఎందుకంటే నేను చూశాను సార్. నేను ఎందుకు ఇంత ఫీలింగ్లో నేను మాట్లాడుతున్నా అంటే, నేను మా హీరో సుమన్ గారిని చూసా. ఫైనల్గా ఏమైందండి, అంత చరిత్ర క్రియేట్ చేశారు. ఫైనల్గా ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అతను. ఇవి కూడా నిజాలు రేపు తెలుస్తాయి. బట్ సంథింగ్ ఈజ్ దేర్. ఎక్కడో ఏదో జరుగుతుంది. లవ్ జిహాదీ ఏంటి సార్? అసలు ఎందుకు వచ్చిందండి లవ్ జిహాదీ? ఇప్పుడు రేపు నాకు అవకాశాలు ఇవ్వలేదు, రానివ్వటం లేదు, చేయనివ్వటం లేదు, వదిలేస్తే అంటే దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు. దానివల్ల సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది అని నా ఫీల్. కానీ కుట్ర జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సార్ ఇప్పుడు నేను చెప్పే సినారియో మొత్తంలో మీకు అనిపిస్తుందా లేదా? ఓకే. కుట్ర జరుగుంటే ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో జానీ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేశారు? జానీ మాస్టర్ని ఇప్పుడు టార్గెట్ చేయడానికి కారణం జానీ మాస్టర్ మీద ఒక మెంబర్ వచ్చి చెప్పారు కాబట్టే జానీ మాస్టర్ కథ వచ్చింది. అసలు జానీ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేశారు? అదేమో తెలీదు. ఎందుకు చేశారని టైం విల్ స్పీక్. డెఫినెట్గా అవసరం ఎవరికి ఉంది ఇండస్ట్రీలో? ఈరోజు నిన్నగాక మొన్న నేషనల్ అవార్డు విన్నర్. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాలి. ఏది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక డ్యాన్స్ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే ఇది అంటే నా ఫీలింగు వాళ్ళ జర్నీలో కుట్ర జరుగుతుందా లేకపోతే అనదర్ అంటే జానీ మాస్టర్ నిన్నటిదాకా జనసేన సపోర్టర్గా ఉన్నాడు. అంటే ఈ పొలిటికల్ సినారియోలు దీంట్లోకి రాకూడదండి. సినిమా ఇండస్ట్రీలోకి మాకు వస్తే
సర్వనాశనం అయిపోద్ది సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ ఎంటర్ అయిందంటారా ఆ పొలిటికల్ అంతే కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అతను జనసేన పార్టీ వాళ్ళు చాలా జెన్యున్గా ఏం చెప్పారు, పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉండమన్నారు. డెఫినెట్గా ఎవరైనా చెప్తారు. రెండోది మీకు కూడా తెలుసో లేదో, అసోసియేషన్ వాళ్ళు ఆయన్ని సస్పెండ్ చేశారట. ఇంకా ఆయన అవునో కాదో తెలియలా, లేకపోతే ఇది తెలియలా. ఆయన అడగొచ్చు, మీ రిజిగ్నేషన్ పంపించండి సార్, ఇలాంటి సిచ్యువేషన్ ఉందని. అంటే ఇది కుట్రలాగా కాకేంటి చెప్పండి. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాను సార్, నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి ప్రెసిడెంట్గా ఉన్నా. మమ్మల్ని నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ సస్పెండ్ చేసేలా. ఇప్పుడు ఎప్పుడు నా తప్పు ఇది అయినప్పుడు నేను పర్సనల్గా నేను ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను కాబట్టి ఐ విల్ సెండ్ ద రిజిగ్నేషన్ లెటర్. ఓకే, అది కూడా ఆ సైడ్ నుంచి రానప్పుడు అతను అడగొచ్చు. కొంపలేమో ఆరిపోలేదు కదా ఈ 2 రోజులు 3 రోజుల్లో. మరి తన వైపు నుంచి ఇప్పటివరకు ఎందుకు ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఆయన? ఎవరు? జానీ మాస్టర్ సార్ ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, నిద్రలేసి పని చేసుకునే వాళ్ళు సిన్సియర్గా ఎవరికి క్లారిఫికేషన్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి ఆయన క్లారిఫికేషను? సోషల్ మీడియా ద్వారా కాదు సార్. ఎవరికి ఇస్తే ఎవరు న్యాయం చేస్తారు? ఎవడన్నా న్యాయం చేస్తున్నాడా? సోషల్ మీడియాకి ఇచ్చిన తర్వాత వెర్షన్ చెప్పే ప్రయత్నం చేయాలి కదా, ఏం జరిగింది చెప్తాడు కదా. ఫేక్ ఎలిగేషన్స్ కాదా? అది కాదు కదా. ఆల్రెడీ ఛాంబర్ ముందుకు పోయి చెప్పొచ్చాడు. ఛాంబర్ ముందుకు వెళ్ళి అతను చెప్పొచ్చాడు, ఓకే ఇది కాదండి అని. ఇమీడియట్గా ఆ అమ్మాయి ఛాంబర్ ముందు అతను వచ్చి ఎప్పుడు చెప్పాడో ఇమీడియట్గా పోయి పోలీస్ కేసు పెట్టింది. ఎవడైనా రేపు కేసు పెట్టాడు అనగానే నువ్వైనా భయపడతావు, నేనైనా భయపడతానండి. నిద్రలేసి రేపులు చేసేవాడైతే అతను భయపడ్డాడు. ఏం జరిగింది అనేది ఛాంబర్కి మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే జానీ మాస్టర్ వెర్షన్ వెళ్ళి చెప్పాడు. ఓకే, చెప్పిన తర్వాత ఇప్పుడు 2 వెర్షన్లు చెప్పిన తర్వాత కళ్యాణ్ పనిలోంచి ఆ అమ్మాయికి పనులు రానికుండా చేసేది అన్నప్పుడు ఆ కమిటీయే వాళ్ళని పిలిచి అడిగి ఉండాలి. ఏ ప్రొడ్యూసర్ దగ్గర పని ఇవ్వనన్నాడు, ఏ డైరెక్టర్ దగ్గర పని జానీ మాస్టర్ ఆపాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్లు తీసుకోవాలి. దట్ ఈస్ ద సిస్టమ్. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు తను పుష్ప 2కి వర్క్ చేస్తుంది. పుష్ప 2కి వర్క్ చేస్తున్నప్పుడే సమ్ లొకేషన్స్లోనో సెట్స్లోనో ఇష్యూ జరిగింది. ఇది 1 మంత్ నుంచి జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి సుకుమార్ గారు కూడా ఆపుతూ వచ్చారు అనేది కూడా కొంత వినిపిస్తుంది సార్. మాకు కూడా చాలా రకరకాల వినిపిస్తున్నాయి, చాలా రకాలు వినిపిస్తున్నాయి. రేపు ఉదయాన్నే ఎవరి మీద ఏం వస్తుందో అవి తర్వాత తెలుస్తుంది. నేను ఎందుకంటున్నానంటే ఈ వినిపించటాలు వేరు. రియల్గా సుకుమార్ గారు దీంట్లో ఉండుంటే ఆయన పెద్ద మనిషిగా ఆయన క్లోజ్ చేసేసి ఉంటే పోయిండేది. లేదన్నప్పుడు సుకుమార్ గారే చెప్పుండేవాళ్ళు కదా, నువ్వు పోయి పోలీస్ కంప్లైంట్ నేను చెప్పుండొచ్చు. అమ్మాయి ఇండివిజువల్గా చేసుకుంటుంది. అది ఆ సుకుమార్ గారు పుష్పాలో సాంగు జానీ మాస్టర్ని తీసేసి అమ్మాయిని పెట్టలేదు కదా. జానీ మాస్టర్ని తీసేసి అమ్మాయిని పెట్టుంటే ఇతను కోపం వచ్చి వెళ్ళాడు, ఫైటింగ్ చేశాడు, ఇది చేశాడు అనేది ఉంటుంది. ఓకే, రైట్. సరే, ఎవరీ ప్రొడ్యూసర్ హ్యావ్ ద రైట్, ఎవరి డైరెక్టర్ హ్యావ్ ద రైట్. ఏమని అతని సినిమాకి ఎవరు కావాలనుకుంటే వాళ్ళని పెట్టుకుంటారు. ఓకే, అంటే మీరు కుట్ర జరిగింది అని చెప్తున్నారు కదా. కుట్ర జరుగుంటే మేబీ ఒక అమ్మాయి కుట్ర జరిగి ఉంటుంది అనుకుంటున్నాం. జరిగి ఉంటే మేబీ ఒక స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదగాలి అనుకునే ఒక యంగ్ అమ్మాయి, యంగ్ కొరియోగ్రాఫర్ తన మానం, తన కెరీర్ ఇవన్నీ కూడా పణంగా పెట్టేసి ఇంత యుద్ధానికి సిద్ధం అవుతుందంటారా? అంటే వేరే వాళ్ళు కుట్ర అమ్మాయి చేస్తే అమ్మాయి తన కెరీర్ని, తన మానం మొత్తం కూడా ఇంకోటి ఆవిడ ఇది పెట్టిన తర్వాత నిజంగానే మీరు అన్నదే నిజం అనుకోండి, వాళ్ళు కలిసి తిరిగారో, కలిసి ఇది అయ్యారో, కలిసి చేస్తున్నారో అనుకోండి, చేసి ఉంటే నీకు లైఫ్ ఇచ్చాడు, ఇంకెవరు ఇవ్వాల. జానీ మాస్టర్ కదా లైఫ్ ఇచ్చాడు. నీకు లైఫ్ ఇచ్చినోని లైఫ్ తీసేసావు కదా నువ్వు. అంతకంటే ఇప్పుడు నీ మనసు అంటే లైఫ్ ఇచ్చారు కదండి, లైఫ్ లాంగ్ నా దగ్గరే ఉండాలి అని చెప్పడం కరెక్ట్ కాదు అనేది ఇక్కడ. అలా కాదు కదా. నువ్వు వెళ్ళిపోయి ఉంటే నిన్ను లాక్కొని వచ్చినప్పుడు కదా చేయాలి. లాక్కొని వచ్చినప్పుడు చేయకుండా నేను మర్చిపోయాను, నాకు ఇప్పుడు గ్యాప్ వచ్చింది చేస్తాననే నీకు ఎప్పుడు ఇబ్బంది కలిగజేసి ఉంటే, మొన్న కంప్లైంట్ ఇచ్చిన రోజు ఆయన ఏమి నీ సెట్లోకి వచ్చి గొడవ చేయలేదు కదా. నీ సెట్లో ఏ రోజు గొడవ చేశాడో ఆ రోజు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆగావు సంవత్సరం, లేకపోతే ఎందుకు ఆగావు 2 సంవత్సరాలు, ఎందుకు ఆగావు 5 సంవత్సరాలు? నేను అనేది ఏంటంటే నేను దాని గురించి అసలు వాళ్ళిద్దరు మధ్యలో గొడవల గురించి నేను మాట్లాడటం లేదండి. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా డేంజరు. కానీ ఇండస్ట్రీలోనే 2 వర్గాలకి ఇప్పుడు అమ్మాయిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు జానీ మాస్టర్ని సపోర్ట్ చేసే నేనేమి అమ్మాయికి వ్యతిరేకంగా లేను. జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే ఆ అమ్మాయి పనిష్మెంట్ ఫేస్ చేయాల్సిందే. ఆ అమ్మాయి తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ఆ అమ్మాయి పనిష్మెంట్ ఫేస్ చేయాల్సిందే.
జానీ మాస్టర్ చేస్తుంటే జానీ మాస్టర్ ఫేస్ చేయాల్సిందే, మాకు అది కాదు. అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టడం, ప్యానల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కూడా అసలు కరెక్ట్ కాదు అనేది కూడా సినీ పెద్దలే కొంతమంది మాట్లాడుతున్నారు. అది కరెక్టే అంటారా? నేను 100% కాదు, 1000% రాంగ్. ఎందుకని? అంటే అసలు వీళ్ళ అవసరం ఏంటి సార్? వీళ్ళు గోప్యంగా ఉంచుదాం అనేవాళ్ళు వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ మేము గోప్యంగా ఇది చేస్తాము, గోప్యంగా హ్యాండిల్ చేస్తాం అన్నాళ్ళు వీళ్ళకి ప్రెస్ మీట్ అవసరం లేదు కదా. వీళ్ళేదో జడ్జిల్లాగా వాళ్ళే చెప్పేయటం, వీళ్ళేదో ఒకవేళ వీళ్ళు ఒక కమిటీలో ఉంటే వాళ్ళ విధానాన్ని చెప్పితే రేపు ఇది కోర్టు దృష్టికి వెళ్తే వాళ్ళు తీసుకుంటారు దీంట్లో కరెక్ట్ ఏంటి. అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే కదా. ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఇదేం జరగదు కదా. ఇప్పుడు రేపు పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ తీయాలి, ఇది చేసిన ఇవన్నీ చూసిన తర్వాత కదా జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు ఏది రైటు ఏది రాంగ్ అని. రేపు ఫైనల్గా ఎవరు ఏం చెప్పినా న్యాయ నిర్ణేత అయినటువంటి న్యాయమూర్తి గారు చెప్పాల్సిందే దీని మీద. బట్ ఒకటి చెప్తున్నాను, ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. రేపు ఉదయాన నేను ఒక ఫిమేల్ ఆర్టిస్ట్కి ఎంటర్టైన్ చేయాలన్నా, ఫిమేల్ టెక్నీషియన్కి ఎంటర్టైన్ చేయాలన్నా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక భయం ఏర్పడుద్ది. ఏంటి, మన దగ్గర బాగున్నంతసేపు బాగుంటారు, బాగలేదనుకో బయటికి వెళ్ళిపోయేసి నన్ను రాత్రి వచ్చి నిద్రలేపాడు, 3 సంవత్సరాల క్రితం నిద్రలేపాడు, 5 సంవత్సరాల క్రితం నేను పడుకున్నాను అని చెప్తే ముందు ఏంటి డిపార్ట్మెంట్లుగా ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ సెక్షన్స్ ప్రకారం ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు అతను కెరీర్ పోయినట్టే కదా. బట్ అంటే ఆ భయం లేకపోతే ఏ భయం ఉంటుంది సార్? ఈరోజు భయం ఉంటుంది అనుకుంటున్నారా దీని మీద? బ్రహ్మాండంగా అడగొచ్చులే అప్పుడు అనుకుంటారనమాట, ఓహో దీన్ని మనం ట్రై చేయొచ్చు, మనకు కంఫర్టబుల్లే. అది భయం రాదండి, మనస్సాక్షి రావాలి, ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తున్నాం, మేమంతా సపోర్ట్ చేస్తున్నాం, ఆడవాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, ఇది జరగకూడదు అని. దాన్ని ఆ టైప్లో తీసుకురావాలి తప్పితే ఫస్ట్ నేనైతే ఆ కమిటీలో ఉంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎందుకు చేసావు నేను డీటెయిల్గా అడుగుండేవాడిని. 2016వ సంవత్సరం చేశాడు కదా, 17వ సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం నువ్వు ఆల్రెడీ ఇండివిజువల్గా మాస్టర్ అయిపోయావు కదా. నువ్వు ఆయన ఒక ఇంట్లో కలిసేం లేరు కదా. నీకు ఈరోజు ఎవరు సపోర్ట్ చేశారో ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేసుకోలేకపోయావు? ఈ అడిగితే చాలా నిజాలు బయటకు వచ్చి ఉండే వస్తాయి సార్. అంటే మీ ఎంక్వైరీలో ఎంతవరకు సార్ ఒక్కటి చేస్తున్నాను, చాలా బయటకు వస్తాయి, మళ్ళీ మీ ముందుకే వస్తా. నాకు ఇండస్ట్రీ బాగుండాలనేదే తప్పితే పర్సనల్ డిస్కషన్స్ లేవు. ఇండస్ట్రీకి రేపు ఉదయాన రాబోయే ప్రాబ్లంలు, ఒక హీరో మీద ఇంకొక వాళ్ళు ఎవరో చేశారనుకోండి ఎలిగేషన్, సడన్గా నా సినిమానే జరుగుతుంది సార్. ఇప్పుడు అదే ఎలిగేషన్ కాదు సార్, నా సినిమానే జరుగుతుంది, నా హీరో మీద ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎలిగేషన్ చేసింది ఒక ఫిమేల్, నా హీరోని తీసుకుపోయి లోపల వేసారనుకోండి, నేనేమైపోవాలి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? ఆ హీరో ఫ్యామిలీ ఏమైపోవాలి? తర్వాత నిజాలు తెలుస్తాయి. 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు కోర్టులో కేసులు అయ్యి, ఎంక్వైరీలు, అన్ని ఇన్వెస్టిగేషన్లు అయ్యి. అంటే నేను అనేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఆసనం అయింది. బట్ ఇట్ ఈజ్ ఫర్ డ్యామేజ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, అంటే మీరు చెప్పారు ఒక స్టార్ డైరెక్టర్ మీద కూడా ఎలిగేషన్స్ రావచ్చు, స్టార్ హీరోస్ మీద కూడా ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత వెంటనే పూనం కౌర్ ట్వీట్ చేశారు, త్రివిక్రమ్ గారి గురించి నేను ఎప్పుడో ఫిర్యాదు చేశాను, సినీ పెద్దలు ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పేసి. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ సిచ్యువేషన్? కరెక్టే కదండి, ఆవిడ ఇప్పుడు ట్వీట్ చేసింది. అసలు అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఛాంబర్ దృష్టికి కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కదా ఆవిడ, మాకు తెలీదు. డెఫినెట్గా ఇప్పుడు కూడా వాళ్ళ అది కానీ ఉంటే డెఫినెట్గా ఏంటనేది పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఛాంబర్కి ఉంది. ఈ కమిటీకి నిన్న కూర్చొని మాట్లాడారే ఆ కమిటీకి డెఫినెట్గా ఇది. ఓకే, రైట్. సో మళ్ళీ మీరు మీ ఎంక్వైరీ చేసిన తర్వాత సార్ నేను తెలుసుకున్నది జనాలకి చెప్పటమే, దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రూవ్ చేయాల్సింది డిపార్ట్మెంటు, న్యాయ నిర్ణేత, న్యాయమూర్తి గారు. ఓకే, బట్ విజన్ చూస్తుంటే మాత్రం మనం కూడా సినిమాలు కథలు రాస్తాం, అన్నీ రాస్తాం కదా, విజన్ చూస్తుంటే సంథింగ్ ఈజ్ దేర్. ఆ సంథింగ్ ఏదో సినిమా ఇండస్ట్రీకి సంథింగ్ పోయి ఇంత అయిపోద్దేమో అని భయం. ఓకే, అంతే తప్పితే, ఎందుకంటే ఈరోజు దీంతో స్టార్ట్ అయింది, రేపు ఉదయాన నాకు ఇంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ తెలిసింది, ఒక ప్రొడ్యూసర్ మీద ఒక ఎలిగేషన్ ఒక లేడీ చేసిందని, దాన్ని అంతా ఎంక్వైరీ చేశారు, ఇది చేశారు, ఆ అమ్మాయిని జైలుకి కూడా పంపించారు. నేను అనేది ఇట్ విల్ టేక్ టైం కదా. ఆ రోజే ఆ ప్రొడ్యూసర్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే, ఆ ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసి ఉంటే
ఆ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఈ ఆలోచించమంటున్నాను. ఇండస్ట్రీలో ముందు మనం ఈ ఆలోచించాలి, మనం ఎంతవరకు జాగ్రత్త పడాలనేది ఆలోచించాలి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.